నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడేటి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలా మందికి ఉపయోగపడతాయి. ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వాల్సిన వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో నేనైతే నా సంబంధించిన మెంబర్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ చేశాను, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? లాగిన్ అయ్యాను. ఇక్కడ మనకి ఏంటంటే మనకు సంబంధించిన బేసిక్ డేటా కానివ్వండి, లేకపోతే సర్వీస్ డేటా కానీ ప్రజెంట్ అయితే మనం అయితే మోడిఫై చేసుకోవచ్చు అండి. ఓకేనా? ప్రీవియస్లో మనకి ఏంటంటే ఈ జాయింట్ డిక్లరేషన్ అనే ఆప్షన్, అంటే ఈ ఫెసిలిటీ పనిచేయలేదు కదా. ప్రస్తుతానికి అయితే మనకి అందుబాటులోకి అయితే వచ్చిందనమాట. ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. నన్ను చాలామంది అడిగారు ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వీడియో చేయమని చెప్పేసి. ప్రస్తుతానికి అయితే మీకు అందుబాటులోకి వచ్చింది, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంతకుముందు మనకి మెంబర్ ఐడి షో చేసేది కాదు, మన రిఫ్లెక్ట్ అయ్యేది కాదు. సెలెక్ట్ మెంబర్ ఐడిని క్లిక్ చేసినప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు, ఐడి అయితే మనకు చూపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ముందుకైతే వెళ్ళి మీరైతే జేడీ ద్వారా మీ బేసిక్ డేటా కానివ్వండి, లేకపోతే మీ సర్వీస్ డేటా కానీ మోడిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే. అయితే ఆఫ్టర్ మనకి మెయిన్ తర్వాత ఈ 4 days తర్వాత వీళ్ళు ఇందులో ఏ చేంజెస్ తీసుకొచ్చారు అనేది మరి చూడాలి. ఎవరిదైనా ఎడిట్ చేసినప్పుడు దానికి సంబంధించిన డేటా అనేది అప్పుడు చూడాలి ఏం జరిగింది ఏంటనేది. ప్రస్తుతానికైతే మనకైతే ఓపెన్ అవుతుంది ఈ జేడీ అనేది. మీరు ఇప్పుడు ఏదైనా సర్వీస్ డేటా కానీ మీ సంబంధించిన బేసిక్ డేటా కానీ మోడిఫై చేసుకోవాలంటే ఎడిట్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకుని అడిగి కింద సబ్స్క్రైబ్ బటన్ అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ నడిచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's not working out, maybe it's the